సంపూర్ణ కార్తీక మహాపురాణం 9వ అధ్యాయము. యమదూతల ప్రశ్నలకు చిరునగవు మోము కలవారైన విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ మాకు వివరంగా చెప్పండి అని అడిగారు. అప్పుడు విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం ఇచ్చారు. సూర్య చంద్రాగ్ని, వాయురాకాశ గోసంధ్యలు, దిశ దిశ కాలాలు, వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా వివరించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండనకు అర్హులు. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానము చేసిన దాన్ని మరల ఆశించేవాడు, డాబింకుడు, దయారహితుడు, పరభార్యా సంగముడు, సొమ్ములను తీసుకుని పక్షాన్ని అవలంబించే వాళ్ళని, చేసిన దానిని బయటపెట్టుకునేవాడిని, మిత్రద్రోహిని, కృతజ్ఞులని, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవాడిని, కన్యాశుల్కాలతో జీవించేవాణిని, వాపీకూప తటాకాది నిర్మాణాటంకాపరులని, తల్లిదండ్రుల శార్ధకర్మలను విడిచిన వానిని, కేవలం భోజనం గురించి ఆలోచించేవాణ్ణి, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించే వానిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వానిని, బ్రాహ్మణాస్య, గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతుంటారు. ఇక ఈ ఆజామిలుడంటారా, వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమలోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు అని అడిగారు. యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షాదులు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోక అర్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన గాని దుస్సంగమాన్ని వదిలి సత్సంగమంలో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్య జపహోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయరహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రాహ్మార్పణ చేసేవారు, జలాన్న గోదాతలు, వృషోత్సర్జనకర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. హరిపూజా ప్రియులు, హరినామ జపకులు, వివాహ ఉపనయాలను ఆచించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళెవ్వరూ మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానము చేసేవాడు, తులసీ కాష్ట మూలికలను ధరించేవాడు, గృహంగణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష, తుల, మకర సంక్రాంతులందు ఉండగా ప్రాంత స్నానమును ఆచరించే వాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి గాని తెలియక గాని హరినామ సంకీర్తనను చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధంగా సాగుతున్న యమదూతలు విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిలుడులోని జీవుడు తన శారీరక కృతాదాసి సాంగత్యాది పాపాలను తలంచుకుని దిక్కుస్తున్న జీవుడు స్పృహమయుడై అచ్చెరు వందాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠము ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరినామస్మరణ చేయసాగాడు. కాబట్టి రాజా, కేవల హరినామస్మరణమే అంతటికీ ముక్తి ప్రధానమైనది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతము ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ వశిష్ఠుడు ఆపాడు. 9వ అధ్యాయం సమాప్తం.